హలో ఎవరీవన్, వెల్కమ్ టు పిస్లెట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ అయితే అబ్సల్యూట్ సినిమా. సో మనందరికీ తెలిసినట్టుగానే మనం చూసిన మూవీలో ఒక పర్టికులర్ సీన్ అనేది మాత్రం మనకు ఖచ్చితంగా హై ఇచ్చింటుంది అనమాట. అది ఆ సినిమా మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మనకైతే ఆ సీన్ ఎప్పటికీ మైండ్లో ఉండిపోతుంది అనమాట. ప్రశాంత్ వర్మ ఆ మూవీ. సో యాక్చువల్గా ఈ మూవీ ఒక ఒక యునిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్, ఒక యునిక్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనమాట. సో చాలా మందికి అసలు ఈ సినిమా అర్థం కాలేదు ఇనిషియల్గా. ఐ డోంట్ నో ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలియదు. కానీ ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో రిలీజ్ అయినప్పుడు కానీ ఆ తర్వాత కానీ జనాలకి చాలా మందికి అర్థం కాలేదన్నమాట మూవీ. కానీ ఆ మూవీ అర్థమైన తర్వాత కాజల్ అగర్వాల్ ఒక క్యారెక్టర్ అన్నమాట, ఒక హోటల్లో కూర్చొని ఉంటది. కూర్చొని ఆమెకి మెంటల్ గా చాలా, ఐ మీన్, తన చైల్డ్హుడ్ నుంచి అప్పటి వరకు తను మెంటల్ గా చాలా విషయాల్ని ఫేస్ చేసి ఉంటది అనమాట. ఫిజికల్ అబ్యూస్ కావచ్చు, లైక్ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ నుంచి, ఐ మీన్ యాక్సెప్టెన్స్ కాకపోవచ్చు. ఇట్లాంటివి చాలా ఉంటాయన్నమాట. సో అలా చాలా వ్యతిరేకతలు అన్నీ ఆ, మోసి తర్వాత మెంటల్ గా చాలా స్ట్రెయిన్ అయ్యి బాధపడుతూ ఉన్న ఆమె ఒక టేబుల్ మీద కూర్చొని ఉన్నప్పుడు ఆమె లైఫ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్లో ఆమె డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క క్యారెక్టర్ లాగా చూపిస్తాడనమాట. సో అది చాలా వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సో యాక్చువల్గా మనకి ఇనిషియల్గా తెలియదు అనమాట. అది అది ఇన్ని ఏది దానికి సపరేట్ స్టోరీ ఏమో అనుకుంటాం. సో అట్ ద ఎండ్కి వచ్చేసరికి ఒక్కసారిగా ఆమె ఆమె గన్ తీసుకొనేసి ఆమె సూసైడ్ చేసుకోవడానికి బుల్లెట్ కాల్చుకుంటుంది. సో వన్స్ ఆమె కాల్చుకుంటానే సో ఈ అన్ని క్యారెక్టర్స్ డిసపియర్ అయిపోతాయి. సో అన్ని క్యారెక్టర్స్ డిసపియర్ అయిపోతాయి. సో అంటే ఆ ప్రజెంట్ చేసే విధానము అది నాకు వావ్ ఎంత బాగా చెప్పాడు రా. ఒక రూమ్ లో వాళ్ళ ఒక పర్సన్ క్యారెక్టర్స్ ని డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ గా, డిఫరెంట్ డిఫరెంట్ ఒక మిర్రర్ గా చూపించి ప్రజెంట్ చేశాడు. సో ఎంత బాగా చెప్పాడు, ఎంత మంచి ప్రజెంటేషన్, ఒక యూనిక్ వేలో ఒక ఒక థ్రిల్ ఫీలింగ్ వచ్చింది అనమాట నాకైతే. ఈ అబ్సల్యూట్ సీన్ కాన్సెప్ట్ లో నేను చెప్పే సినిమా అయితే 2010లో రిలీజ్ అయిన కరుణాకర్ డైరెక్ట్ చేసిన సినిమా డార్లింగ్. సో మనలో చాలా మందికి ఇష్టమైన సినిమా. అండ్ నేను చెప్పబోయే సీన్ కూడా చాలా మందికి తెలిసిన సీనే, అండ్ చాలా మందికి ఇష్టమైన సీనే. ఆ సీన్ ఏంటంటే చంద్రమోహన్తో ఉండే సీన్ అనమాట. సో బేసిక్గా ఆ సీన్ ముందు వరకు ఏమవుతుందంటే కాజల్ ప్రభాస్ని ఎత్తుక్కుంటూ వస్తుంది అనమాట. ఈవెన్ ప్రభాస్ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ రీయూనియన్లో వాళ్ళు కలిసిన తర్వాత లాస్ట్ రోజు ఆ రోజు అప్పటికి కూడా ఇతను లవ్ ఎక్స్ప్రెస్ చేసిండాడు. సో ఇతనికి ఇంకా టైం లేదు. సో అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో ఆ అమ్మాయికి ఎలా కలవాలి చెప్పని వెళ్తుంటాడు అనమాట. వెళ్తున్నప్పుడు అప్పుడు చంద్రమోహన్ కూతురు వచ్చి ఇతన్ని పిలుస్తుంది ప్రభాస్ని, ప్రభా ఇట్రా అని చెప్పి పిలిచిన తర్వాత చెప్తుంది నా లైఫ్ మ్యాటర్ విను అని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ఏమవుతుందంటే నేను ఈ మరి ఒక అతను ప్రేమించాను ప్రకాష్. అతను ఆ, అతని జీతం ₹1,00,000. అతను నెక్స్ట్ వీక్ అతనికి ఆస్ట్రేలియాలో ఒక ఆఫర్ వచ్చింది, 10 రోజులు వెళ్ళిపోవాలి. నువ్వు ఎలా అని చెప్పి నాన్న ఒప్పించుంటాడు. సో ఫస్ట్ షాట్ లో మనం చూస్తే ప్రభాస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓ సూపర్, అయితే ఇప్పుడు ఏం చెప్పంటావు, నేను నాన్నతో చెప్పి ఒప్పించాలా అంటాడు అనమాట. అవును ఒప్పించాలి, బట్ ఇంకో ప్రాబ్లం ఉంది. ఏంటంటే అతను వాళ్ళ పేరెంట్స్ మనీ మైండెడ్. 50 లక్షల డబ్బులు ఇస్తే కానీ నేను అక్కడ నాకు గౌరవం మర్యాద ఉండదు అంటుంది అనమాట. టక్కన వాడు అడుగుతారు ప్రభాస్ కూడా, అంటే వాళ్ళకి నువ్వు ముఖ్యమా నువ్వు తెచ్చే డబ్బులు ముఖ్యమా అని. లేదు అంటే ఆమె కంప్లీట్ గా అతను లవ్ మాయలో పడిపోయి ఆ పేరెంటల్ లవ్ అనేది పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ సీన్ లో చెప్తుంది వాళ్ళ నాన్నని ఎంత తక్కువ మాట్లాడుతుందంటే బిజినెస్ అంతా ఉండేదంతా ఆల్రెడీ ఉడిచేశాడు. లాస్ట్కి మిగిలింది ఇల్లు ఒకటే. ఈ ఇల్లు అమ్మాలి, అమ్మితే తప్ప నాకు వేరే సోర్స్ లేదంటాడు. అప్పుడు ప్రభాస్ అడుగుతాడు, ఈ ఇల్లు అమ్మేస్తే మీ నాన్న ఎలా ఉంటాడు అనేసి. నాకు అవంతా సంబంధం లేదు, నాకు పెళ్లి చేసుకోవాలి, నువ్వు మాట అడిగంటాడు అనమాట. సో అక్కడ రిసీవింగ్ ప్రభాస్ చాలా నీట్గా ఉంటుంది అనమాట. సరే నేను అడుగుతాను వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత చంద్రమోహన్ అక్కడ కూర్చోంటాడు. చంద్రమోహన్ కూర్చున్నప్పుడు వెళ్ళి ఆ, మామయ్య చిన్న చిన్న బాబాయ్ 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 కూర్చో నీతో బాబాయ్. మాట్లాడాడు. చెప్పురా అంటే ఈ మాదిరిగా అంటే మనం చూసిన యాక్టర్స్, వెటరన్ యాక్టర్స్ లెజెండ్స్ ఎందుకు అవుతారనేది ఈ పర్టికులర్ సీన్ అర్థమవుతుంది అనమాట. లిటరల్ గా వాళ్ళు ఆ సిచ్యువేషన్ లో లివ్ అంటే క్యారెక్టర్ చేసినట్టు ఎక్కడ ఎస్, అనిపించింది, ఎస్, అంత నేచురాలిటీ ఉంటుంది. సో ఎస్, ఏం ఎస్. చేస్తారంటే ఆడు వెళ్ళి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ప్రభాస్ అంటాడు మరిగా, "ఆ, బాబాయ్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆ, అతని పేరు ప్రకాష్" అంటే అది చెప్తాడు. ఎందుకంటే అంటే మరిగా తనకి చెల్లికి సంబంధం చూశాను. ఒక్క స్పార్క్ ఉంటుంది చంద్రమోహన్ ఐస్ లో. అరే మన అమ్మాయికి సంబంధం చూసావా, సూపర్ రా, చేసేద్దాం అంటాడు. ఆ ఫ్లోలో అంటా వచ్చి, కాకపోతే ప్రాబ్లం ఉంది బాబాయ్, ఈ మరిగా 50 లక్షలు కావాలంట అంటే ఇంకొక మాట మాట్లాడకుండా టక్కని ఈ ఇల్లు అమ్మేద్దాం రా అంటాడు. అక్కడ ఒక పాస్ ఉంటుంది అనమాట. అంటే మనకు టక్కన ఆలోచిస్తే
ఒక తండ్రి ప్రేమ చెప్పడానికి ఇంతకన్నా మించి చెప్పలేమేమో అన్న ఎలిమెంట్ అయితే భలే ప్లే అవుతుంది. అండ్ అక్కడితో ఆగకుండా నెక్స్ట్ సీన్లో అంటాడు, ఈ విషయం తనకి తెలియనివద్దురా అంటాడు. ఎందుకు బాబాయ్ అంటే, నేను నాకు ఎంతో ఇష్టమైన ఇల్లు అమ్మ అమ్మతానంటే తను ఒప్పుకోదురా అంటాడు. అంటే తను అర్థం చేసుకున్న నాన్న వేరు, ఇక్కడ తన ఒరిజినల్ నాన్న వేరు కంప్లీట్గా. ఇది ఎంత బ్యూటీగా ఇది చెప్పడం, ఆ అమ్మాయి తన వెనకాల వినడం, తను రియలైజ్ అవ్వడం, ఈ షార్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారిగా మన కళ్ళు చెమర్తాయి, అబ్బా ఇది కదరా ప్రేమ అంటే అనేసి. అండ్ ఆ తర్వాత మీరు ఈ సీన్లో చూస్తే ప్రభాస్కి ఆ అమ్మాయి కన్వర్సేషన్ వేరే ఉంటుంది. నువ్వు చేసుకుంటే నాకు వద్దు ఉంటుంది. బట్ చంద్రమోహన్ స్టిల్ అతనికి బ్యాక్ ఎండ్ ఏం జరిగింది తెలియదు అనమాట. అతను అతని క్యారెక్టర్లో ఉంటాడు అనమాట ఇప్పుడు కూడా. ఎందుకమ్మా చేసుకోమ్మా పర్లేదు అనేసి. సో ఇలాగ మాట్లాడేటప్పుడు, అండ్ ఇక్కడే మీకు చిన్న డీటెయిల్ చెప్తా. ఇంత జరుగుతున్నప్పుడు ఈ బ్యాక్ ఎండ్లో వాల్ ఉంది కదా, ఆ వాల్లో ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చంద్రమోహన్ వాళ్ళ కూతురు వాళ్ళిద్దరున్న ఫోటో ఉంటుంది అనమాట. సో డైరెక్టర్ ఎంత కాన్షియస్ గా, అంటే ఈ ఫార్గ్రౌండ్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ యూనిటీ చెప్పడానికి అయితే ఉంది, వాళ్ళ లవ్ చెప్పడానికి అయితే ఉంది. అదైతే ఒక ఎంటిటీ పెట్టాడు, అదే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడితో ఆపకుండా నెక్స్ట్ ఎమోషన్ ఏమవుతుందంటే, నెక్స్ట్ సీన్ లో ప్రభాస్ వాళ్ళ నాన్న ప్రభు వస్తాడనమాట. ప్రభు రావడమే ఇక్కడ ప్రభాస్ కి మెయిన్ గా డార్లింగ్ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ వచ్చి వాళ్ళ ఫాదర్ సన్ బాండింగ్ వేరే లెవెల్లో చూపిస్తారు అసలు. ఎంత జోవిల్గా ఉంటారా ఒక నాన్న ఇలా అనేసి. సో నెక్స్ట్ సీన్ లో వచ్చి ఆ సీన్ లో కలుసుకుంటాడు. ప్రభుకి తెలియదు అసలు ఏం జరుగుతుందా ప్రభు అంటే. అప్పుడు చంద్రమోహన్ అంటాడు, అరే ఈ మరిగా ప్రభా మన సంబంధం చేశారు పాప కంటే, ప్రకాష్ అంటే ఒక రౌండ్ వేస్తాడు అనమాట. ఒక రౌండ్ వేసి, నాన్న ఈ పెళ్లి జరగకూడదురా అంటే, ఈ పెళ్లి జరగాలి, ఈ పెళ్లి జరగాలి, ఈ పెళ్లి జరగాలి. ప్రకాష్ అంటే, ప్రకాష్ నాకు తెలిసి అంటాడు. అంటే నీకు అంతవరకు ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్ క్యారీ అయిన తర్వాత సడన్ గా ఫాదర్ సన్ బాండింగ్ చూపిస్తాడు. ఇక్కడతో ఆగిందిరా అంటే, దీని వెనకాలనే ఆ 50 లక్షల డబ్బు కావాలంటే ఆహుతి బ్రదర్ వస్తాడు సీన్లోకి. అరే మేము సంపాదించాం కదా, మేమంతా చేయలేమా, మేమంతా ఉన్నాం కదరా నీకు అనేసి. అంటే ఆ ఫాదర్ ఈ ఎమోషన్స్ తో పాటు ఆ ఫ్రెండ్స్ బాండింగ్ అనేది ఏది ఉందో అది ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. అంటే ఒక 2-3 మినిట్స్ సీన్ లో నువ్వు ఇంత ప్యాచప్ చేసుకుని ఇంత కన్వే చేసావంటే మాత్రం నాకు అబ్సల్యూట్ సినిమా అనిపించింది. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న స్క్రీన్ మీద ఉన్న లెజెండ్స్ పేరు చెప్తాను. ధర్మపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, ప్రభు, ఆహుతి ప్రసాద్ అండ్ మన చంద్రమోహన్ గారు. అసలు ఎంత ఫుల్గా ఉంటుందంటే స్క్రీన్ నిండుగా. అదైతే నాకు ఒక అబ్సల్యూట్ సినిమా అనిపించిన మూమెంట్ అయితే నాకు ఈ సినిమాలో ఈ సీన్. నువ్వు నాకు నచ్చావు ప్రీ క్లైమాక్స్ లో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ ఇద్దరి ఫోటో ఆడి తనికెళ్ళ బర్ని దగ్గరికి వెళ్తుంది. ఆడ ఆ ఫోటో చూసి ఒక ఇంకో సిఆర్ బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ టైంలో ప్రకాష్ రాజు సీన్ లోకి వచ్చి, తను యాక్చువల్లీ ఈ సీన్ లో తప్పు ఎవరిది, వెంకటేష్ది, ఆర్తి అగర్వాల్ది. వీళ్ళిద్దరి తప్పును అతను పక్కన పెట్టి పక్కన తన వైఫ్ ను కొడతాడు. ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని. అంటే నువ్వు ఇంట్లో పెద్దరికంగా ఉండి నువ్వు ఏం పీకుతున్నావు ఇంట్లో అని అన్న తనకు వార్నింగ్ ఇచ్చే లోపల ఇక్కడ సుహాసిని అందుకుంటుంది. ఏ ఆడపిల్లకైనా ఫలాని టైంకే ప్రేమ పుడుతుంది అంటే ఆ టైంలో ఇంట్లోంచి బయటకు వెళ్ళదా ఉంటుంది. నిజంగానే వాస్తవంగా లవ్ పలాని టైంకి పుడుతుంది ఏ ఆడపిల్లకి తెలియదు అనగానే, నిజంగా లవ్ పుడుతుంది అని నిజంగా తెలిసి ఎవరు బయటకు వెళ్ళరు కదా. దాని ఎక్స్పీరియన్స్ పొందాలన్న ఆ క్యూరియాసిటీ అనేది ఒక పాయింట్ ఆఫ్ పక్కన పెడితే, దానివల్ల జరిగే పరిణామాలు ఇలా ఉంటాయని తెలిస్తే ఏ ఆడపిల్ల బయటకు వెళ్ళదు. ఆ డైలాగ్ రాసిన త్రివిక్రమ్ కు, ఆ డైలాగ్ ను చెప్పిన సుహాసిని గారికి హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఇది మాకైతే అనిపించిన అబ్సల్యూట్ సీన్స్ ఇన్ సినిమాస్. సో మీకైతే ఏది బాగా నచ్చిన విషయం మాకు తెలియజేయండి.